విశ్వాస యవనస్తులుగా మనము ఈ విషయాలన్నీ మనము తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి. సరే, ఈ ప్రేమ, ప్రవర్తన, మాట, పవిత్రత ఇవన్నీ కూడా బైబిల్లో ఒక యవనస్తుడు కలిగి ఉన్నాడు. వాటికి మీకు ఈ మాటలు విధంగా నా యవనస్తుడి పేరు కూడా మీకు గుర్తు వచ్చే ఉండొచ్చు. ఎవరు ఆ యవనస్తుడు తెలుసా? యేసే. ఎవరు ఆ యవనస్తుడు? ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఎవరికి సూటబుల్ అవుతాయి? యేసేవుకి సూటబుల్ అవుతాయి, అవుతాయి. సరే, ఈ దినము ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఆయన జీవితంలో జరిగాయా లేదా, ఆయన అట్లా నడుచుకున్నాడా లేదా అనేది మనం ధ్యానిద్దాం. యేసేవు విషయంలో, ఆయన జీవిత విషయంలో ఈ వాక్యానికి దానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది మనము ఇప్పుడు కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం. సరే, ఇప్పుడు యేసేవు యొక్క చరిత్ర ఎక్కడ మొదలవుతుంది? ఆదికాండము 37వ అధ్యాయంలో మొదలవుతుంది. దయచేసి ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళిది. యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. ఇప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యేసేపు యాకోబు పుట్టినటువంటి ఆఖరి కుమారుడు, చిన్న కుమారుడు. ఇతను ఏం చేశాడంటే తన అన్నదమ్ములతో కలిసి మందను మేపుతూ ఉండేవాడు. ఆ మందను మేపే క్రమంలో వారి యొక్క అన్నదమ్ములు ఏం చేసేవారు? చెడుతనము చేసేవారు. అది యేసేపు గ్రహించి ఆ విషయాన్ని తీసుకొచ్చి ఎవరు తెలియపరిచేవాడు? తన తండ్రికి తెలియపరిచేవాడు. ఆయన మరి అన్నవాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి తను తెలియపరుస్తూ ఉండేవాడు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత తన తండ్రి ఏం చేస్తాడంటే వారి యొక్క సహోదరులు మందను మేపడానికి వెళ్ళారని చెప్పి వారి